హలో స్టూడెంట్స్, బాటనీ ప్రాక్టికల్స్ 2020-21 సంబంధించి మనము డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ ఇంతకుముందే మీకు వీడియోలో అందించాను. అదేవిధంగా క్వశ్చన్ ఏ నుంచి హెచ్ వరకు ABCDEFGH వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. క్వశ్చన్ ఏ అనేది ఫ్యామిలీకి సంబంధించినది, బి అనేది సెక్షన్ కటింగ్, అదేవిధంగా DEFGHలు స్పాటర్, స్పెసిమెన్, స్లైడ్ సంబంధించింది, అదేవిధంగా రికార్డు, హెర్బేరియం ఈ అంశాలు ఉంటాయి. ఇందులో మనము ఫ్యామిలీకి సంబంధించి డిస్కస్ చేసినాం. అదేవిధంగా స్పాటర్ సంబంధించి కూడా మీకు ఆల్రెడీ వీడియోస్లో అన్నీ అందించాను. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూడవచ్చు, ఎందుకంటే చాలా కీలకమైనది. రైట్. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ కటింగ్ సంబంధించి మనకు ఈ సంవత్సరం అంటే 2020-21 సంబంధించి మనకు 30% సిలబస్ రెడ్యూస్ చేయడంతో రూట్, మోనోకాట్ రూట్, అదేవిధంగా డైకాట్ రూట్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 2 సెక్షన్ కటింగ్స్ మాత్రమే ఉన్నాయి. అవేంటంటే మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్. సో వీటిని ఏ విధంగా సెక్షనింగ్ చేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. అయితే సెక్షన్ కటింగ్ చేసే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే మనకు క్వశ్చన్ బి సంబంధించింది ఇది. రైట్. ఈ క్వశ్చన్ బికి సంబంధించి మనకు ఇది డైకాట్ స్టెమ్, ఇది అదేవిధంగా ఇది మోనోకాట్ స్టెమ్, ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ చాలా స్మూత్గా ఉంటుంది మోనోకాట్ స్టెమ్ అనేది, ఎందుకంటే ట్రైకోమ్స్ ఆర్ ఆబ్సెంట్. అదేవిధంగా డైకాట్ స్టెమ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు పైన ట్రైకోమ్స్ లాగా అంటే గరుకు అనిపిస్తుంది. ఓకే, మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. ఓకే, అదేవిధంగా మోనోకాట్ స్టెమ్ అయితే మనకు స్మూత్గా ఉంటుంది. వై? బికాస్ ట్రైకోమ్స్ ఆర్ ఆబ్సెంట్, అంటే మూలకేశాలు అనేవి ఉండవు, అంటే కేశాలు అనేవి ఉండవు, మూలకేశాలు కాదు కేశాలు అనేవి ఉండవు, కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఈ సెక్షన్ కటింగ్లో కూడా మనము చూస్తే ఓకే, పదునైన బ్లేడ్ అంటే షార్ప్ బ్లేడ్ తీసుకొని చాలా ఈజీగా మనము సెక్షన్ కటింగ్ చేయవచ్చు. సో ఈ విధంగా చేయి మీద పెట్టుకొని, సో చాలా షార్ప్గా ఉంటుంది బ్లేడ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం చేయవలసి ఉంటుంది. 1-2 సెక్షన్లు చేయగానే మోనోకాట్ స్టెమ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూస్తున్నారు చాలా థిన్గా వచ్చేసినాయి సెక్షన్ కటింగ్స్. సో దీంతో మనము ఇలాంటి వాటిని మనము పెట్టి డిష్లో తీసుకొని ఫైనల్గా దీనిని ఈ బ్రష్ సహాయంతో స్లైడ్ మీద తీసుకుని మైక్రోస్కోప్లో పరిశీలించాలి. ఆ తర్వాత బాగా ఉందనిపిస్తే, సో ఇక్కడ తీసుకున్నాను, సో మీకు కనిపిస్తుంది ఇది. రైట్. సో ఈ విధంగా తీసుకొని కొద్దిగా బాగా ఉందనిపిస్తేనే సాఫ్రనిన్ వేసి మనం మైక్రోస్కోప్లో పరిశీలిస్తే మనకు మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మీకు మైక్రోస్కోప్లో చూసిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇది వచ్చింది కదా. అదేవిధంగా డైకాట్ స్టెమ్ కూడా సెక్షన్ కటింగ్ చేసి చూపించాను మీకు. ఇప్పుడు దీని తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, అక్కడ చూడండి మీరు. ముందుగా మరి ఏ విధంగా గుర్తుపట్టాలి మనం డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు క్యూటికల్ అనేది ప్రెజెంట్, ఎందుకంటే స్టెమ్ అనేది ఏరియల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్యూటికల్ అనేది ఉంటుంది. అదే రూట్లో అయితే ఉండదు. అయితే ప్రస్తుతం మనకు స్టెమ్ మాత్రమే ఉంది కాబట్టి క్యూటికల్ ఈజ్ ప్రెజెంట్, అంటే అవబాసిన్ అనేది ఉంటుంది. అదేవిధంగా కార్టెక్స్ ఈజ్ స్మాలర్ దాన్ స్టీల్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ విధంగా చెప్పగలుగుతున్నాం మనం దీన్ని? స్టెమ్ అంటే కార్టెక్స్ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేరింగ్ టు స్టెమ్లో. సో అంటే ప్రసరణ స్తంభం కంటే వలకలం చిన్నదిగా ఉంటుంది, ప్రసరణ స్తంభం ఎక్కువగా ఉంటుంది. వలకలం పోర్షన్ చాలా చిన్నదిగా ఉంటుంది, అది స్టెమ్ యొక్క మెయిన్ క్యారెక్టర్. ఓకే, క్యూటికల్ అంటే అవబాసిని ఉంటుంది. అదేవిధంగా కార్టెక్స్ చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేరింగ్ టు స్టీల్. వలకలము ప్రసరణ స్తంభంతో పోల్చినప్పుడు చిన్నదిగా ఉంటుంది, కాబట్టి స్టెమ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఇట్ కంటైన్స్ మెనీ వాస్కులర్ బండిల్స్, స్టెమ్లో వాస్కులర్ బండిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక ప్రసరణ స్తంభాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రసరణ స్తంభాలు ఎలా ఉంటాయి ఈ వాస్కులర్ బండిల్స్ అంటే? కొంజాయింట్, కొల్లేటరల్, వాస్కులర్ బండిల్స్. అంటే ఈ వాస్కులర్ బండిల్స్ అంటే ఏంటి? జైలము, ఫ్లోయము రెండు ఉన్నదాన్ని మనం ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అంటాం. అంటే దారువు మరియు పోషక కణజాలాలు రెండు ఉన్నటువంటి రూపాన్ని ప్రసరణ స్తంభము అంటాం, దారువు మరియు పోషక కణజాలం. అయితే మరి ఇవి ఎలా ఉన్నాయంటే ప్రతి నాళికా పుంజంలో కూడా ఓకే, దారువు లోపల వైపు, పై వైపు పోషక కణజాలం. ప్రతి నాళికా పుంజంలో కూడా టువర్డ్స్ సెంటర్ జైలం ఈజ్ ప్రెజెంట్, టువర్డ్స్ ద పెరిఫరల్ సైడ్ ఫ్లోయమ్ ఈజ్ ప్రెజెంట్. సో ఆ విధంగా ఉంటే దాన్ని వాస్కులర్ బండిల్ అంటున్నాం. ఒక్కొక్క వాస్కులర్ బండిల్లో జైలము, ఫ్లోయమ్ రెండు ఉన్నాయి కాబట్టి కొంజాయింట్. ఒకదాని పక్కన సైడ్ బై సైడ్ ఈజ్ ప్రెజెంట్ కొల్లేటరల్. ఇన్ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయమ్
కేంబియం ఉంటే దానిని ఓపెన్ వాస్కులర్ బండిల్ అని, కేంబియం లేకపోతే క్లోజ్డ్ వాస్కులర్ బండిల్ అని అంటాం. దారు మరియు పోషక కణజాలు రెండు కూడా ఒకే ప్రసరణ స్తంభంలో పక్కపక్కన ఉన్నాయి కాబట్టి సంయుక్త, ఒకే దానిలో ఉన్నాయి కాబట్టి సంయుక్త, పక్కపక్కన ఉన్నాయి కాబట్టి సహపార్శ్వ నాళికాపుంజాలు. ఇందులో దారు పోషక కణజాలకు మధ్యన విభాజకనావళి ఉంటే వివృత నాళికాపుంజాలు, విభాజకనావళి లేకపోతే సంవృత నాళికాపుంజాలు అంటాం. రైట్, చూద్దాం ఒకసారి ఏకదళ బీజకాండము, ద్విదళ బీజకాండం, మోనోకాట్ డైకాట్ యొక్క డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందనే చూద్దాం. ఓకే, సో ఈ మోనోకాట్ స్టెమ్లో ఎపిడర్మిస్, గ్రౌండ్ టిష్యూ అండ్ వాస్కులర్ బండిల్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే బాహ్యచర్మం ఉంటుంది, సందాయక కణజాలం ఉంటుంది, అదేవిధంగా ప్రసరణ స్తంభం ఉంటుంది. అయితే ద్విదళ బీజకాండం దగ్గరకు వచ్చేటప్పటికి ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్. మోనోకాట్ స్టెమ్లో ఈ కార్టెక్స్ అనేది పూర్తిగా కనపడదు. ఓకే రైట్, ఆ ప్లేస్లో మనకు గ్రౌండ్ టిష్యూ కనిపిస్తుంది, అదే కొద్దిగా హైపోడర్మిస్ కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మోనోకాట్ స్టెమ్లో అంటే ఏకదళ బీజకాండం యొక్క మెయిన్ క్యారెక్టర్ ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ స్కాటర్డ్ మేనర్. చెల్లా చెదురుగా పడి ఉంటాయి అనేక నాళికాపుంజాలు. మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ స్కాటర్డ్ మేనర్. ద టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్ ఈజ్ కాల్డ్ అటాక్టోస్టీల్. దీనినే అటాక్టోస్టీల్ అంటాం. అటాక్టోస్టీల్ మీన్స్ మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ స్కాటర్డ్ మేనర్. అనేక నాళికాపుంజాలు సందాయక కణజాలంలో చెల్లా చెదురుగా ఉంటాయి. వీడియోలో మీరు చూడవచ్చు కూడా, మీకు సెక్షన్ కటింగ్ మైక్రోస్కోప్లో ఉంచి చూపించాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. అటాక్టోస్టీల్ అంటే మెయిన్ క్యారెక్టర్ ఇది ఏకదళ బీజకాండంలో. రైట్, అదేవిధంగా ఈ నాళికాపుంజాలు ఎలాంటివి అంటే కొంజాయింట్, కొల్లేటరల్, క్లోజ్డ్ వాస్కులర్ బండిల్. క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ మీన్స్ దెర్ ఇస్ నో కేంబియం. కేంబియం ఈజ్ ఆబ్సెంట్ ఇన్ మోనోకాట్ స్టెమ్. ఏకదళ బీజకాండం యొక్క నాళికాపుంజాలలో సంయుక్త, సహపార్శ్వ, సంవృత నాళికాపుంజాలు అంటే విభాజకనావళి ఉండదు కాబట్టి ఈ రకాన్ని సంవృత నాళికాపుంజాలు అంటాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వలయాకారంలో అమరి ఉంటాయి. అలాంటి నాళికాపుంజాలను మనం ఏమనొచ్చు? యూస్టీల్. యూస్టీల్ నాళికాపుంజాలు అంటాం. యూస్టీల్ అంటున్నాం. అయితే ఈ నాళికాపుంజాలలో ఈ వాస్కులర్ బండిల్స్లో ఓకే జైలం ఫ్లోయం రెండు ఉన్నాయి కాబట్టి కొంజాయింట్, ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి కొల్లేటరల్. అదేవిధంగా ఇన్ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం కేంబియం ఈజ్ ప్రెజెంట్ కాబట్టి దాన్ని మనము ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటున్నాం. అంటే ఈ నాళికాపుంజాలలో దారు మరియు పోషక కణజాలాలు ఉన్నాయి, సంయుక్త నాళికాపుంజాలు. దారు మరియు పోషక కణజాలాలు పక్కపక్కన ఉన్నాయి, సహపార్శ్వ నాళికాపుంజాలు. దారు మరియు పోషక కణజాలాలకు మధ్య విభాజకనావళి ఉంటుంది కాబట్టి ఇలా విభాజకనావళి ఉంటే దానిని వివృత నాళికాపుంజాలు అంటాం. ఇది దీని యొక్క మెయిన్ క్యారెక్టర్స్. వీటిని పరిశీలించి మనము దారు మరియు పోషక కణజాలాలు అనేది మనం గుర్తుపట్టవచ్చు. అయితే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ మాత్రమే వేయాలి, ఎన్లార్జ్డ్ పోర్షన్ మాత్రమే వేయాలి. డయాగ్రామ్ వేసి భాగాలు గుర్తించి టైటిల్ రాయాలి, మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ అనేది. ఈ విధంగా మనం ఏంటంటే సులభంగా మీరు అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి కోసం నేను బోర్డు మీద రాశాను. ఎగ్జామ్లో మాత్రం మీరు ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే వేసి భాగాలు గుర్తించి దాని టైటిల్ రాయండి, పలుచగా ఉన్నటువంటి సెక్షన్ చేయండి. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ఫస్ట్లీ సీ ద పిక్చర్. ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్. సో టీఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్. ఈ పిక్చర్ చూస్తుంటే మనకు ఏం కనిపిస్తుందంటే ఎపిడర్మిస్ outer most layer, beneath that epidermis, hypodermis is present, vascular bundles are present in ground tissue. So ground tissue lo it contains many vascular bundles in a scattered manner. There is no particular arrangement, particular manner. So they are arranged in a scattered manner in ground tissue. So in that many vascular bundles which are present towards the peripheral side, those are smaller in size, and the vascular bundles which are present towards the center, those are bigger in size. So that is keep in mind main point. So ఇక్కడ చూస్తే enlarged portion of transverse section of monocot stem, cuticle, epidermis, hypodermis, ground tissue, that is parenchyma tissue, and many vascular bundles are present. The vascular bundles which are present towards the center, larger in size, and phloem, metaxylem, protoxylem, lysogenous cavity. సో ఇక్కడ మనకు xylem అనేది వై షేప్లో కనిపిస్తుంది, బికాజ్ xylem అనేది
డిస్పర్స్ కావడం వల్ల, డైవర్స్ కావడం వల్ల అక్కడ మనకు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి వై షేప్లో కనిపిస్తుంది. సో వై షేప్డ్ జైలం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు మొనోకాట్ స్టెమ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ విధంగా డివైడ్ అయ్యే సమయంలోనే మనకు సమ్ ప్రోటోజైలం cells are undergoes rupturing, they are undergoes lysis, so that result of that lysogenous cavity is formed. తెలుగు మీడియం సంబంధించి ఏకదళ బీజ కాండం అడ్డుకోత. ఇందులో మనకు బాహ్య చర్మము, అధస్ చర్మము, నాళికా పుంజాలు కనిపిస్తాయి. ఈ నాళికా పుంజాలు అనేక సంఖ్యలో ఉండి సంధాయక కణజాలంలో చెల్లా చెదురుగా, అంటే నిర్దిష్టమైన వరుస క్రమం అనేది లేకుండా చెల్లా చెదురుగా పడి ఉంటాయి. అలాంటి క్యారెక్టర్నే మనము అటాక్టోస్టీల్ అంటాం. అటాక్టోస్టీల్ అనేది ఏకదళ బీజకాండం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. విస్తరించిన పిక్చర్ చూస్తే మనకు అవభాసిని, బాహ్య చర్మము, అధ చర్మము, సంధాయక కణజాలంలో విస్తరించిన అనేక నాళికా పుంజాలను చూడవచ్చు. ఇందులో మనకు నాళికా పుంజాలు వై ఆకారంలో కనిపిస్తాయి. అంటే అంత్యదారువు లోపల వైపు ఉంటుంది. సో ఇక్కడ దారువు, ప్రథమ దారు కణాలు విభజన చెందే సమయంలో లైసిస్కి గురి కావడం వల్ల, అంటే విచ్ఛిత్తి చెందడం వల్ల మనకు లయజాత కుహరం అనేది ఏర్పడుతుంది. ఈ లయజాత కుహరాన్ని గుర్తించి మనం ఏకదళ బీజకాండాన్ని సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా పోషక కణజాలానికి దారువుకి మధ్యన ఎలాంటి కేమియం అనేది లేదు, కాబట్టి దీన్ని సంవృత నాళికా పుంజాలు అంటాం. సో విభాజ్య కణాలు లేదు కాబట్టి సంవృత, సహపార్శ్వ, సంయుక్త, సహపార్శ్వ, సంవృత నాళికా పుంజాలు అంటాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మైక్రోస్కోప్లో తీసిన సెక్షన్ అది. సో సెక్షన్ కటింగ్ చేసి మైక్రోస్కోప్లో చూపిస్తూ మీకు విజువల్స్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎపిడెర్మిస్. అదేవిధంగా ఎపిడెర్మిస్ నుంచి కింది వైపు చూస్తే ఇట్ కంటైన్స్ మెనీ వాస్కులర్ బండిల్స్, అనేక నాళికా పుంజాలు. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ స్కాటర్డ్ మేనర్. సో ఇది సింగిల్ వాస్కులర్ బండిల్. సో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. ఇక్కడ నేను కొద్దిగానే సాఫ్ట్వేర్ వేయడం వల్ల లైట్ కనిపిస్తుంది, అందులో లైటింగ్ ఎక్కువగా ఉంది, అందుకే పూర్తిగా కలర్ అనేది ఐడెంటిఫై కాలేదు. సో వాస్కులర్ బండిల్స్ అనేవి స్కాటర్డ్ మేనర్లో ఉన్నాయి. చాలా ఈజీగా మనం ఇలా కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని మనము మొనోకాట్ స్టెమ్గా గుర్తించవచ్చు. ఇలాంటి లక్షణాన్ని అటాక్టోస్టీల్ అంటాం. మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్కాటర్డ్ మేనర్. దట్ అరేంజ్మెంట్ ఆఫ్ వాస్కులర్ బండిల్ ఆర్ కాల్డ్ అటాక్టోస్టీల్. చెల్లా చెదురుగా ఉన్న అనేక నాళికా పుంజాలు సంధాయక కణజాలంలో కనిపిస్తున్నాయి. దానినే మనము అటాక్టోస్టీల్ అంటున్నాం. అటాక్టోస్టీల్ అనేది ఏకదళ బీజ కాండం యొక్క ముఖ్య లక్షణం. సో విజువల్స్లో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనము. సో సెక్షన్ని మనము స్లైడ్ మీద తీసుకొని మైక్రోస్కోప్లో చూసినా కూడా మనం దీన్ని సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు. ఏకదళ బీజకాండము, మోనోకాట్ స్టెమ్, ట్రాన్స్ఫర్ సెక్షన్. సో మెటాక్జైలం కనిపిస్తుంది, ప్రోటోజైలం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. థిక్ డార్క్లో ఉన్నది ఫ్లోయం. Monocot stem. The vascular bundles which are present towards the peripheral side, those are smaller in size, and the vascular bundles which are present towards the center, those are bigger in size. Conjoint, collateral, closed vascular bundle, that is character of monocot stem. Monocot stem యొక్క మెయిన్ క్యారెక్టర్ అది. సో నాళికా పుంజాలు ఏవైతే బాహ్య చర్మం వైపు ఉంటాయో అవి పరిమాణంలో చిన్నవిగాను, ఏ నాళికా పుంజాలు అయితే మధ్యస్థ భాగం వైపు ఉంటాయో అవి పరిమాణంలో పెద్దవిగా కనిపిస్తాయి. ఇక్కడ నాళికా పుంజాలు సంయుక్త, సహపార్శ్వ, సంవృత నాళికా పుంజాలు అంటాం.
ఈ పిక్చర్ వచ్చేసి టిఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్ ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోత. సో ఇందులో మనకు ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్, బాహ్య చర్మము, వలకలము, ప్రసరణ స్తంభం అనే భాగాలు కనిపిస్తాయి. సో వాస్కులర్ బండిల్స్, అదేవిధంగా మెయిన్ క్యారెక్టర్ ట్రైకోమ్స్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ స్పెసిమన్ను, ఈ స్లైడ్ను. సో సెక్షనింగ్ మనకు పీస్ ఇవ్వగానే అవుటర్ ఎపిడర్మిస్లో మనకు లేయర్స్ కనిపిస్తున్నాయంటే అది ఖచ్చితంగా డైకాట్ స్టెమ్. అదే మోనోకాట్ స్టెమ్లో అయితే ఎపిడర్మిస్ అనేది స్మూత్గా కనిపిస్తుంది. సో మనము ఆ సెక్షన్ అంటే ఆ ఇచ్చిన పీస్ నువ్వు చూడగానే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అది మోనోకాట్ స్టెమ్ డైకాట్ స్టెమ్ అనేది. సో మనకు వాస్కులర్ బండిల్స్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్లో మనం దాన్ని చూడవచ్చు. సో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే రెండు కూడా ఈ సెక్షన్ కటింగ్స్. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్లో ట్రైకోమ్స్ కనిపిస్తున్నాయి, క్యూటికిల్, ఎపిడెర్మిస్, హైపోడర్మిస్, జనరల్ కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్, ఫ్లోయం, కేంబియం, మెటాక్జెలం, ప్రోటోజెలం అండ్ స్పెషల్లీ మెడులరీ రేస్ అండ్ పిత్ ఈజ్ ప్రెజెంట్. ఇక్కడ కార్టెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా జలం వచ్చేసి ఎండార్క్ కండిషన్, ప్రోటోజెలం ఈజ్ ప్రెజెంట్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ మెటాజెలం ఈజ్ ప్రెజెంట్ టువర్డ్స్ ద ఎపిడర్మిస్ సైడ్ and between the xylem and phloem cambium is present. The type of vascular bundles are called conjoint, collateral, open vascular bundle. అదే మోనోకాట్ స్టెమ్లో అయితే conjoint, collateral, closed vascular bundle. ఇక్కడ కేమియం ఉంది కాబట్టి ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటున్నాం. తెలుగు మీడియం సంబంధించి ద్విదళ బీజ కాండము అడ్డుకోత. సో ఇందులో మనకు అనేక నాళికాపుంజాలు వలయాకారంలో కనిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం దీన్ని డైకాట్ ద్విదళ బీజ కాండం అడ్డుకోతగా గుర్తించవచ్చు. ట్రైకోమ్స్ కనపడము, అదేవిధంగా దవ్వ ఎక్కువగా ఉండడము, కార్టెక్స్ తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు. సో డయాగ్రామ్స్లో ఇది ఒకటి మాత్రమే వేయాలి, విస్తరించిన భాగం మాత్రమే వేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో ఎక్స్పాండ్ పార్ట్ మాత్రమే వేయాలి, గ్రౌండ్ ప్లాన్ అవసరం లేదు, రైట్. సో ఇక్కడ మనం వేసేటప్పుడు కూడా మనము జైలము, పెరిసైకిల్ బాగా అంటే పరిచక్రము, దారువుని బాగా గుర్తించి సులభంగా ఐడెంటిఫై చేసేటట్టు మనం వేయవలసి ఉంటుంది. దారువు అనేది అంతర ప్రథమ దారుక స్థితి కనిపిస్తుంది. ఇది కాండం యొక్క ముఖ్యమైన లక్షణం, అంతర ప్రథమ దారుక స్థితి అనేది. సో దానిని బట్టి మనము కాండంగా గుర్తిస్తాము. అదేవిధంగా మైక్రోస్కోప్లో కూడా సెక్షన్ కటింగ్ చూపించాను మీకు. సో చూడండి ఒకసారి అది ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేయడం కోసమే చేస్తున్నాను. సో నాళికాపుంజం మనకు కనిపిస్తుంది ఇక్కడ డార్క్లో కొద్దిగా. సో దాని పక్కన ఇంకో మరో నాళికాపుంజము. సో వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ అబ్జర్వ్డ్ హియర్. సో రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకు ఫ్లోయము, లోపల వైపు జైలం ఉంటుంది. ఎస్ వాస్కులర్ బండిల్స్ 2, 3 థర్డ్ వాస్కులర్ బండిల్స్. ఇక్కడ మనకు సో ఇవన్నీ కూడా వాస్కులర్ బండిల్స్. మోనోకాట్ స్టెమ్లో అయితే ఏకదళ బీజ కాండంలో అయితే స్కాటర్డ్ మేనర్లో ఉన్నాయి, ఇక్కడ మాత్రం సర్క్యులర్ మేనర్లో కనిపిస్తూ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ అన్నీ కూడా ఆల్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. దాన్ని మనము అలా చూసి మనం మైక్రోస్కోప్లో ఇది డైకాట్ స్టెమ్ ద్విదళ బీజ కాండంగా ఐడెంటిఫై చేయవచ్చు. లోపలంతా కూడా దవ్వ, మెడులా అంటాం. సో మెడులా ఎక్కువగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. సో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనం మైక్రోస్కోప్లో డైకాట్ స్టెమ్ అనేది. కొద్దిగా లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల టిష్యూ మనకు పూర్తిగా ఐడెంటిఫై చేయలేకున్నాం. సో ఇదంతా కూడా మిడిల్ పోర్షన్లో మెడులా ఉంది. మెడులా పోర్షన్ ఎక్కువగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ జైలం అనేది దారువు అనేది అంతర ప్రథమ దారుక స్థితి కనిపిస్తుంది. సంయుక్త సహపార్శ్వ వివృత నాళికాపుంజాలు, విభాజక నావలి ఉంటుంది కాబట్టి దారువుకి పోషకణ జలానికి మధ్యన విభాజక నావలి ఉంటుంది కాబట్టి దీనిని వివృత నాళికాపుంజం అంటాం.
విభాజక నాళి ఉంటే వివృత నాళికాపుంజం, లేకుంటే సంవృత నాళికాపుంజం. ఏకదళ బీజకాండంలో సంవృత నాళికాపుంజాలు ఉంటాయి. అక్కడ విభాజక నాళి ఉండదు కాబట్టి సంవృత నాళికాపుంజం అంటాం. ద్విదళ బీజకాండంలో విభాజక నాళి ఉంటుంది కాబట్టి వివృత నాళికాపుంజం అంటాం. ఇది ప్రధానమైన లక్షణం. ఇది విభాజక నాళి ఉంటుంది కాబట్టి ద్విదళ బీజకాండము ద్వితీయ వృద్ధిని జరుపుకుంటుంది. ఇది కూడా మనం ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో నాళికాపుంజాలన్నీ కూడా మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. దీన్ని మనము యూ స్టీల్ అంటాం. యూ స్టీల్ అనేది చూస్తే ఇక్కడ స్లైడ్ కూడా చూపించిన మీకు. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. ఇట్లా ఎయిర్లోకి పెట్టి చూస్తే మనకు స్లైడ్ని మెనీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. అనేక నాళికాపుంజాలు వలయాకారంలో అమరి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం దీన్ని డైకాట్ స్టెమ్గా ఐడెంటిఫై చేయవచ్చు. యూ స్టీల్ అంటాం.